ఇక్కడ నుంచి చిలకమెండంగి ఊరు 4 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం కూడా ఘాట్ రోడ్డే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు బాగుజాల నుండి 1 కిలోమీటర్ నడిచి వర్షం ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా సెక్యూరిటీ రీజన్స్ వల్ల మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయి వెళ్ళిపోయారు. చూసారా ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి. వర్షాకాలం అయితే ఇక్కడ జర్నీ చేయడం ఇంకా కష్టంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, చెప్పాను మీరు ఈ రోడ్ వేసే లోపు ముందు కనీసం ఈ రోడ్ని అందువల్లనే ఇక్కడ జేసీబీతో వర్క్ జరుగుతుంది. లేదంటే ఈ రోడ్డు ఇంకా వర్షంగా ఉండేది. మేము చిలకమెండింగ్ వెళ్తూ ఉంటే ఆ గ్రామ పెద్ద మనకి ఇక్కడ కనిపించారు. ఇప్పుడు వేయబోతున్న రోడ్ల గురించి ఏమనుకుంటున్నారో ఆయన మాటలోనే వినండి. ఈ రోడ్డు లేకపోవడం వల్ల అయితే మేము ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నరకాలు చూసామండి. ఇవి అన్ని కావు. మాకు దుగ్గే సంతకి వెళ్ళాలన్నా, లేదంటే ఆసుపత్రికి వెళ్ళాలన్నా, టీచర్స్ రావాలన్నా, అధికారులు రావాలన్నా, ఉద్యోగస్తులు రావాలన్నా, ప్రతి దానికి ఇబ్బంది పడేవాళ్ళం. జ్వరాలు వచ్చినా, కష్టాలు వచ్చినా డోలి మూతలతో మోసేవాళ్ళం. మీరు టీవీలో న్యూస్లో మీరు చాలా చూస్తుంటారు. ప్రభుత్వ అధికారుల వరకు ప్రభుత్వం దృష్టి కూడా పెట్టాము, ఎన్నోసార్లు పెడితే అప్పుడు మధ్య మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి శంకుస్థాపన చేసి వెంటనే రోడ్డు చేశారు. వెంటనే పనులు కూడా అవుతున్నాయి. పనులకు పోయే వెంటనే సగ పనులు జరిపిస్తామనేసి మా ఐటీడీ నుంచి అధికారులందరూ కూడా హామీ ఇచ్చారు, చెప్తున్నారు కూడా. మేమింకా చిలకమెండింగ్ వెళ్ళలేదు. ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్తే ఆ ఊరు వస్తుంది. ఎలా నడిచాడు ఇక్కడ నుంచి చిలకమెండంగి ఊరు